గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఘోర పరాజయం ఎదుర్కొని వర్ధన్నపేట వైపు దృష్టి సారించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. దాదాపు 50,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయిన తర్వాత పాలకుర్తి నుంచి దూరంగా వెళ్లిపోయిన ఎర్రబెల్లి అనూహ్యంగా తిరిగి అదే నియోజకవర్గంలో తన పాదం మోపారు. ఇటీవల రైతులతో కలిసి పాదయాత్ర చేస్తూ సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా తన శక్తిని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకుంటూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులపై ఎర్రబెల్లి కన్నేశారని చెప్పుకుంటున్నారు. ఝాన్సీ రెడ్డిపై తిరుగుబాటు చేసే స్వరాలు కాంగ్రెస్ లోనే వినిపిస్తుండటంతో ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆగామి స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంలా తీసుకుంటూ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ విజయంతో యశస్విని, ఝాన్సీ వర్గానికి గట్టి షాక్ ఇవ్వాలని ఎర్రబెల్లి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ వర్గపోరు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకులు కూడా ఎర్రబెల్లి వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలు యశస్విని రెడ్డికి పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఝాన్సీ రెడ్డిపై చర్యలు తీసుకుని అసంతృప్త వర్గాన్ని బుజ్జగిస్తుందా, లేక అంతర్గత పోరాటం వల్ల ఎర్రబెల్లికి లాభం చేకూర్చేలా పరిస్థితులు మలుస్తుందా అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.